హలో ఏపీ, నమస్కారం. నేను మీ షణ్ముఖ్. మరి గత కొన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత సన్నిహితులైనటువంటి రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నమ్మిన బండ్లు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో ఉన్నంత వరకు ఆయన వెంట నడుస్తామన్న ప్రతి ఒక్క గుండె చప్పుడు ఈరోజు దూరంగా ఎటో వెళ్ళిపోతుంది. మరి మంచివాడు, సౌమ్యుడు, నాకు అత్యంత సన్నిహితుడైనటువంటి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి గురించో కాదు, విజయసాయిరెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు, బీద మస్తాన్ రావు గారు, మోపిదేవి వెంకటరమణ గారు, ఆర్ కృష్ణయ్య గారు, ఇలాంటి హేమీలు సైతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగుబావుట జెండా ఎగరవేస్తున్నారు. మరి ఇదే విషయంపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకామరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మధుసూదన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, నాకు తెలిసి మీ సింహపురి బిడ్డే. మరి ఈ సింహపురి బిడ్డ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సింహానికి దూరమైనట్టు ఏం చెప్తారు? సింహపురి బిడ్డ పోడ దేశానికి పెట్టిన క్యాన్సర్ గడ్డ. సింహపూరి వాళ్ళ పొరుగు పెన్నా నదిలో గెలిపేసినటువంటి పారంబోకోడు వాడి గురించి మాట్లాడేది. అసలు సింహం ఎవరు ఇందులో? సింహపూరి ముద్దు బిడ్డ అంటే మాకు సుందరరామరెడ్డి గారు, మహానుభావుడు. సుందరరామరెడ్డి అది కాదు మధు, అబ్బాయి సింహాన్ని ఉదాహరించాడు. అసలు ఎవడు సింహం? సింహం ఎవరంటే సింహాలు అడవుల్లో ఉండాలి, జనారణ్యంలో తిరగవు సింహాలు, పుల్లు. ఏంటంటే వాడు సింహం కాదు కానీ పారంబోకోడు. వాడి గురించి వదిలేయి. అంటే ఉన్నతమైనటువంటి విజ్ఞానాన్ని తల్లిదండ్రులు ఎవరికైనా ఎందుకు చదివిస్తారు? సక్రమైన మార్గంలో నడవమని, సమాజాన్ని తన చదువుకున్నటువంటి విద్య ద్వారా ఇంకో 10 మంది తయారవ్వాలా. ఈడు తల్లిదండ్రులు చదివించి మద్రాసులో యాడో ఆడిటర్గా ఉంటున్నాడు, రాజారెడ్డికి దగ్గర అయ్యి, రాజారెడ్డికి అంటే ఇదనుకో రాజారెడ్డి, ఆడికి దగ్గర అయిపోయి ఈ దొంగతనం ఎలా చేయాలో నేర్పించినోడు కదా, దొంగ కంపెనీలు ఎలా పెట్టాలో నేర్పించింది కదా, దొంగ పనులు ఎలా చేయాలా, పేపర్ కంపెనీలు ఎలా సృష్టించాలా, పారిశ్రామికవేత్తలను ఎలా బెదిరించాలా, రౌడీయిజం ఎలా చేయాలా, వేల లక్షల కోట్లు ఎలా పోగు చేయాలా. అంటే అతని యొక్క నైజం గురించి చెప్పాలంటే రాసుకుంటే రామాయణం అంతా, చెప్పుకుంటే మహాభారతం అంతా. కాబట్టి ఒక క్రిమినల్ యాటిట్యూడ్ ఉండేటటువంటి వాళ్ళ వల్ల దేశానికి చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది. వాడు చేసిన చిన్న పని కాదు, ఒక రాష్ట్ర బడ్జెట్ అంత ఆస్తులు కూడా పెట్టాడు. వాడు క్రిమినాలజీని అడ్డం పెట్టుకొని, సరే వాడికన్నా పెట్టుకున్నట్టు వాడికి కాదు పెట్టుకున్నది, అంటే వాడు నమ్మిన కుటుంబానికి తయారు చేసి పెట్టిండు. ఇవాళ ఏమైంది, చాలామందికి తెలియంది ఏంటంటే 2024 ఎలక్షన్ ముందు భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకొని ఎలక్షన్కి పోదామని విజయసాయిరెడ్డి ప్రతిపాదించిండు. వాడు అంటుండు కదా, నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి అంటాడు. వాడి పేరు సాయి, కసాయి, సాయి కాదు. ఆడు కానీ వెంకటేశ్వర స్వామికి భక్తుడితో వచ్చి ప్రమాణం చేయమనండి, నేను చెప్పిన మాట. వాడు ఏంటంటే 2024 జనరల్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని పోవాలన్నది వాడి ఆకాంక్ష. అది ఎలబుచ్చినప్పుడు ఏం జరిగిందాడా, మనకున్నటువంటి క్రిస్టియన్సీ బ్యాక్ బోన్గా ఉన్నటువంటి బీజేపీతో పోతే మైనారిటీ ఓటులు దెబ్బతినిపోవటం వద్దు, గెలిచినాక నేను బీజేపీకి మద్దతు ఇస్తాం, ఈ మాట చెప్పు ఢిల్లీ పెద్దలకు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఓకే, అర్థమైందా? వాడికి ముందే సినిమా అర్థమైపోయింది, వాడి జాతకం వాడు అర్థమైపోయింది. అయితే ఈరోజు మాట్లాడినటువంటి మాటల్లో మనం బాగా ఆలోచన చేస్తే, వీడి బండ బడవ, వీడు చెప్పే కన్ను ఆర్పకుండా ఈ దొంగోడు చెప్పే మాటలు, దొంగ ఆడిటర్ చెప్పే మాటలు ఇదే కదా. నెల్లూరులో మొన్న ఎంపీగా నిలబడినప్పుడు ఇచ్చిన అఫిడవిట్ షణ్ముఖ్ ఇది. నెల్లూరులో వాడు ఎంపీగా నిలబడినప్పుడు ప్రతి ఓడు అఫిడవిట్ ఇస్తాడు కదా, ఆ అఫిడవిట్ ఏమన్నాడు, నేను ఓడినా గెలిచినా నెల్లూరులోనే ఉండి రాజకీయం చేస్తానన్నాడుగా. అబద్ధం కదే, అవునా కాదా? ఒక విలేకరు కూడా అడగ్గా, మరి ఇప్పుడు నిజం చెప్పండి అంటే ఇంతవరకు నేను ఆడింది అబద్ధాలు అని చెప్పేసి కూడా అనడం జరిగింది. అదే అబద్ధాలకి ప్యాంటు షర్ట్ వేస్తే వాడే కలికాల జగనాసురుడని నేను మాట మీద నిలబడ్డా. రెండోది వాడు A1 ఈడు A2 గాడు. అన్నిట్లో ఒక్క నిజం చెప్పినవా అంటారా నువ్వు ఇచ్చిన ఎలక్షన్ అప్పుడు పెట్టి ఎత్తుకొని డిబేట్ పెట్టుకుందామా ఢిల్లీలో, ఈ ఎలక్షన్ అప్పుడు పెట్టు, ఇది నిజమా నువ్వు ఇచ్చిన అప్పుడు పెట్టు, ఇది నిజమా, దీని మీద ఎంక్వైరీ పెట్టుకుందామా, ఏది వద్దు.
నువ్వు నిజంగా సత్యులుడివి, నేను ఇంతవరకు నిజాలే మాట్లాడినానని అంటుండవు కదా. ఒక సింహపూరి ముద్ద బిడ్డగా నేను అడుగుతుండా, నువ్వు మగాడైతే విజయసాయిరెడ్డి నువ్వు ఇచ్చిన అఫిడవిట్ మీదనే 35 పేజీల అఫిడవిట్ ఇచ్చుండవు కదా, ఈ అఫిడవిట్ మీదనే డిబేట్కి నువ్వు సిద్ధమా? డిబేట్కి నువ్వు సిద్ధమా అంటుండా. అసలు రాజ్యసభ స్పీకరు ఈ అఫిడవిట్ మీద చర్చ పెట్టాలా. వాడు రిజగ్నేషన్ లెటర్ ఇచ్చిండు కాబట్టి ఈ అఫిడవిట్ మీద చర్చ పెట్టమనండి. రాజ్యసభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో, రాజ్యసభలో స్పీకర్గా ఉన్నారో విజయసాయిరెడ్డి ఇచ్చిన 35 పేజీల అఫిడవిట్ మీద కానీ చర్చ పెడితే వీడు భాగోతం భారతదేశం కూడా చూస్తుంది. వీడు ఎంత పెద్ద ఎదవో తెలుసద్ది, నిజమేదో అబద్ధమేదో ప్రపంచానికి తెలుసద్ది. అందువల్ల ఏంటంటే ఇటువంటి పోరంబోకులందరూ జిల్లా పేరు, అసలు నెల్లూరు అంటే ఏమనుకుంటున్నావు నువ్వా? నెల్లూరు ఒడ్లు మొలగొలుకులు అంటే ఏందా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పేరెన్నిక కన్నదే. చెడబుట్టినటువంటి గజ దొంగను పట్టుకొని ఈయనేమో. అందుకనే నెల్లి ఊరు అంటే ఏంది? తమిళ పదం అది. అందుకనే సింహపూరి జిల్లా అని పేరు మార్చమని చెప్తా ఉన్నాం మేము. అది తమిళ పదం, తెలుగు పదం కాదు. నెల్లి ఊరు, ఒడ్లు అధికంగా బండే. వీడి అమ్మ పడవ అక్కడికి ఎన్ని అకౌంట్లు ఉంటాయా? ఇవన్నీ డబ్బులు పెట్టుకున్నారా విజయసాయిరెడ్డి? షేర్లన్నీ ఇవి చూడండి, షేర్లు. ఈ షేర్లన్నీ డబ్బులు పెట్టుకున్నారా నువ్వా? ఇవన్నీ కొన్నవా? ఇవన్నీ డబ్బులు అంటే కొడగలో 28 ఎకరాలు చెప్పినావు నెల్లూరులో. నువ్వు కొడగలో నాకు 28 ఎకరాలు ఉందని అంటే భారతదేశంలో ఎక్కడైనా ఆస్తులు కొనుక్కోవచ్చు. కొడగు అనేది ఏంది? ఎక్కడ డిస్టిక్కు? కర్ణాటకలో విడిదిగా పోయే టూరిస్టులు అధికంగా ఉండేది. అక్కడ 28 ఎకరాల భూమి నీకు ఎట్టొచ్చిందిరా? దాని వాల్యూ ఎంత? అసెట్ వాల్యూ ఎంత? అంటే చెప్పేదానికి ఒక్కొక్కటి ఈడు భాగోతం చూస్తూ ఉంటే ఎంత అసెట్లు ఎన్ని రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని దోచేసి నీ కష్టపడి సంపాదించింది కాదు వీళ్ళంతా. సార్ అంకమరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మామూలుగా మనిషికి గుండె అనుకుంటే ముఖ్యమైన విభాగము అంటే పనిచేసే అవయము. మరి జగన్మోహన్ రెడ్డి గారికి గుండెకాయ లాంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. మరి ఇటువంటి విజయసాయిరెడ్డి గారు A2, A1 జగన్మోహన్ రెడ్డి గారు, A3 అయోధ్య రామిరెడ్డి గారు అంటే ఆయన రాజీనామా ఇస్తామని ప్రకటించిన 3 గంటల లోపల ఈయన కూడా రాజీనామా ఇస్తానని చెప్పేసి అయోధ్య రామిరెడ్డి గారు కూడా ప్రకటన చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉంది సార్? ఇది మీరు ఏ కోణంలో చూస్తారు? విజయసాయిరెడ్డి ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు, ఇది వాస్తవం. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయింది, ఇది వాస్తవం. 2024 జూన్ 4 తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేకుండా పోతుంది, ఇది వాస్తవం అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం కూడా జరిగింది. అంటే తెలంగాణలో, రాజ్యసభలో, ఆంధ్రప్రదేశ్లో మూడిట్లో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత లేదు. అది అన్న తర్వాత 6 నెలలు గడవతలకి రాజ్యసభలో 2 రాజ్యసభ స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు నువ్వు 4వ వాడివి. అయోధ్య రామిరెడ్డిది ఇంకా ప్రకటన ఆయన ఇవ్వలేదు, ప్రస్తుతానికి ఊహాగానాలేవి. అతని గురించి ఇంకా వాస్తవాలు అయితే మనకి బయటికి రాలేదు. విజయసాయిరెడ్డి ఈరోజు రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభకి ఆయన మాట్లాడిన మాటలు వింటూ ఉంటే, నేను అబద్ధం చెప్పను, ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మాను, అబద్ధం చెప్పకూడదు, నా నోట్లో అబద్ధం రాదు, సత్యహరిశ్చంద్రుడికి వారసుడిని నేను, పక్కిళ్ళు లేదంటే వారసుడిని, ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు కదా. విజయసాయిరెడ్డి ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, మిగిలిన విషయాలన్నీ నేను దాని జోలికి పోను. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉంది అని మాట్లాడావు కదా, అది మాట్లాడింది నువ్వా కాదా? లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టు 2023 శాసనమండలి ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ 3 కైవసం చేసుకున్న సందర్భంగా ఆ ఓటర్లు మా వాళ్ళు కాదు అన్నాడు కదా, ఇప్పుడు కూడా ఈ విజయసాయిరెడ్డి మాది కాదు డూబన్ అంటాడా? ఓకే, అర్థమైంది. నాకు అనుమానంగా ఉంది. అంటే మా విజయసాయిరెడ్డి కాదు, ఓకే, ఇతను డూపు లేకపోతే ఇంకో అని అంటాడా? సార్ ఇంకోటి కూడా చెప్పిల్లా, వివేకానంద రెడ్డిని గొడ్డలతో నరికి చంపితే గుండెపోటు అని చెప్పింది దాన్ని కూడా చెబుతా అని అంత. కాబట్టి ఇతను కాదని చెబుతాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక రెండోది, ఇప్పుడు మధు అన్నాడు కదా, వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి నాకు సమాచారం తెలిసిన తర్వాత నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి పక్కాలకు ఇస్తే పక్కాళ్ళు చెప్పారు గుండెపోటు అంటే అదే నేను ప్రకటించాను అని అన్నాడు. అదే కదా ఇందాక ఆయన. మరి అంటే ఈ లెక్కన సిబిఐ వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో రేపు మార్చి 15 నాటికి 6వ సంవత్సరం కూడా పూర్తయిపోతుంది కదా,
మరి ఇంతవరకు అందరినీ విచారించారు, ఇతను ఎందుకు విచారించలేదు? ఇది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం, ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది చాలా పెద్ద చర్చ అయిపోయింది. అసలు ఎవడి విజయసాయి రెడ్డి, ఏంటి ఇతని ఇంతకుముందు గత చరిత్ర? 2004 ముందు అసలు ఎవరికన్నా తెలుసా ఇతను? 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా నియమించారు. ఆ తర్వాత వైశ్య బ్యాంకులు నియమించడం కూడా జరిగింది. ఆ తర్వాత మలేషియాను లేకపోతే మారిషసా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అది మలేషియా దాంట్లో సంబంధించిన దానికి కూడా పెట్టారు. మలేషియాను మారిషసా నాకు సరిగ్గా గుర్తులేదు, దాంట్లో కూడా నియమించడం కూడా జరిగింది. ఈ ఎక్కడ నియమించినా అక్కడి నుంచి ధనం ఇలా కంపెనీలకు మళ్లించేసి ఆ పని పూర్తయిన తర్వాత మార్చుకుంటూ వెళ్ళటం కూడా జరిగింది. 2011లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ చెప్పానయ్యా, 2011లో దానికి సంబంధించిన వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు పార్టీలో ఉన్నది ఎవరు? విజయసాయిరెడ్డి, విజయలక్ష్మి, జగన్మోహన్ రెడ్డి, ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏక్ నిరంజన్. ఇప్పుడు ఆ పార్టీ అనేది ముడిగిపోయే నావనేది స్పష్టంగా అతనికి అర్థమైపోతూ ఉంది. ఇప్పటి వరకు ఆ పార్టీకి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, అతని ఆస్తులు కట్టబెట్టే విషయంలో కావచ్చు, ఆస్తులు సమకూర్చే విషయంలో కావచ్చు, ఈ డొల్ల పరిశ్రమలను ఏర్పాటు చేసే దాంట్లో విషయంలో కావచ్చు, దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసి ఈరోజు దొంగ లెక్కలు రాయడానికి అలవాటు పడ్డ వ్యక్తి అతను. వాళ్ళని ఏ విధంగా రక్షించుకుంటూ వస్తున్నాడో స్పష్టంగా ప్రపంచం అందరికీ తెలుసు. అందుట్లో మనం దాని గురించి మనం వేరే ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు అన్నారు గుండె అని జగన్మోహన్ రెడ్డికి. నేను ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా విజయసాయి రెడ్డి ఇంత ధైర్యం చేస్తాడని అయితే నేనైతే భావించట్లేదు. ఎస్ సార్, ఇది వాస్తవం. ఇక్కడే చాలామందికి అనుమానం కూడా ఉంది సార్ మీరు చెప్పిన పాయింట్ ప్రకారం. కాబట్టి ఇక్కడ మనం కనుక ఆలోచించుకుంటూ ఉంటే 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసానికి దగ్గరుండి పథక రచన చేసినటువంటి వ్యక్తి, పరిశీలించిన వ్యక్తి, రాష్ట్రం ఇలా సంకనాగిపోవడానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి కూడా. ఇది చాలదన్నట్టు తనకు సామంత రాజ్యం కావాలనుకున్నట్టుగా ఉత్తరాంధ్ర మీద పడి ఏ విధంగా దోచుకుంది, ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అతను కన్నుబడ్డ అంగుళం కూడా వదిలిపెట్టకుండా ఏ విధంగా దోచుకుంది, అక్కడున్న ఏ ఒక్క వ్యక్తిని అడిగినా కూడా చెప్తూ ఉంటారు. అది చాలదన్నట్టు 106 గుళ్ళుకి ట్రస్టీ అయినటువంటి ప్రత్యర్థులు కూడా నమస్కారం పెట్టి సంస్కారవంతంగా నిలబడే వ్యక్తి అయినటువంటి అశోక్ గజపతిరాజు గారిని ఏ విధంగా తోలనాడాడు ఈ దౌర్భాగ్యుడు. మానస ట్రస్టుకు సంబంధించి 28,000 ఎకరాల భూములుంటే 106 గుళ్ళు మీద ఆయన ధర్మకర్తగా ఉంటే ఆయన తొలగించేసి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని, అక్కడ హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని, ఆ గుళ్ళల్లో కైంకర్యాలు లేకుండా చేయాలని పన్నాగం పన్ని ఆ విధంగా ప్రణాళిక రచించి ముందుకు తీసుకెళ్తే మామూలుగా ఆ పైన దేవుడు ఇక్కడ ఉన్న న్యాయస్థానం రెండు కాపాడినాయి కాబట్టి ఇంకా అక్కడ ఆ దేవాలయాలు, ఆ భూములు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఉత్తరాంధ్రలో చెప్తాడు. కారణం ఏంటంటే అతను కన్నుబడ్డ ప్రాంతం మొత్తం కూడా ఏ విధంగా దోసుకున్నాడు, మొత్తం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా తెలుసు. వాళ్ళు ఎలా ఇబ్బందులు పెట్టారు, ఎలా దౌర్జన్యం చేశారు, వాళ్ళ ప్రాంతం నుంచి ఇది కడప నుంచి వచ్చిన వాళ్ళు ఏ విధంగా అక్కడ చాలా సౌమ్యులు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా, వాళ్ళు వివాదాలకు దూరంగా ఉంటారు. అలాంటి చోట ఈ యొక్క పరిపాలన సాగించి ఏ విధంగా దోచుకుంది ప్రజలందరికీ తెలుసు. నిన్నగాక మొన్న బయటకు వచ్చినటువంటి కేవీ రావు సంబంధించినటువంటి కాకినాడ ఫోర్ట్ కావచ్చు, సెద్దుకు సంబంధించింది కావచ్చు, ఫోర్ట్లో సంబంధించిన వాటాలను మీరు బలవంతంగా రాయించుకున్నారు. అందులో 2వ ముద్దాయిగా నిన్ను పెట్టారు. బలవంతంగా రాయించుకున్నారంటే గుట్టు చప్పుడు కాకుండా 4 రోజుల క్రితం వాళ్ళకి రాయటం కూడా జరిగింది. అంటే నువ్వు దొంగతనం చేసావని ఒప్పుకున్నట్టే కదా. ఈరోజు నాకేమీ తెలియదని చెప్పని అందరి ముందు ప్రసార మాధ్యమాల ముందు మాట్లాడాడు కదా. మరి ఎందుకు అలా జరిగింది? నిన్ను ఎందుకు పెట్టారు? ఈడీ వాళ్ళు మాత్రమే పిలిచారు, ఇంకా సిఐడి వాళ్ళు పిలవాలంటే త్వరలో పిలుస్తారు నాయన, రమ్మంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 11 కేసులకు సంబంధించి 7 అభియోగాలకు సంబంధించి 18కి సంబంధించి నిన్ను పిలవపోతారేమో కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న సిఐడి వాళ్ళు రమ్మని పిలవబోతున్నారు. అంటే గతంలో చంద్రబాబు గారు రా కదలిరా పిలిపించినట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రా కదలిరా అంటున్నారు సార్. అతను కథలు రమ్మంటానికి అతను ఒక అనామకుడు. ఓకే సార్, అతని గురించి పెద్దగా ఆలోచించాలి. జైలుగా లేకపోతే కేసులు విచారణకి నీ మీద ఉన్న అభియోగాలకి నువ్వు వచ్చి ఏం చెప్తావో చెప్పుదుగా రా అని చెప్పని పిలవబోతున్నారు. ఇప్పుడు అతను అధికారంలో ఉంటేనే
అధికారంలో ఉంటేనే, ఇప్పుడు అధికారంలో లేకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రజలందరికీ తెలుసు, వాళ్ళ వాళ్ళ యొక్క విలువేంటో కూడా ప్రజలందరికీ తెలుసు. అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా కలదనుకున్నారో కూడా చూశారు. అంటే వాళ్ళకి స్వార్థం, ధనార్జన తప్ప దానికోసం ఏ ఏ కార్యక్రమాలైనా చేస్తారు, ఎంతమందినైనా వాళ్ళు నిర్బంధిస్తారు, ఏ విధమైన కార్యక్రమాలు చేయడానికైనా వెనకాడరు. దానికి అన్ని సూత్రధారి ఇతనే అనేది ప్రపంచం మొత్తం తెలుసు. ఈరోజు వాళ్ళతో విభేదాలు ఉండి, ఇప్పుడు కూడా రాశాడు కదా చాలా స్పష్టంగా, వాళ్ళతో విభేదాలు ఉండేట్టు రాయలేదు. ఆ రోజు ముగ్గురులో ఉన్నటువంటి విజయలక్ష్మి గారి పేరు ఉదాహరించలేదు, భారతమ్మ గారి గురించే మాట్లాడారంటే ఇది భారతి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళిద్దరు అనుమతులతోటి ఇవన్నీ చేస్తున్నాడని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దాంట్లో ఇంకోటి ఏం చెప్పాడు, ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు నన్ను కాపాడుకుంటూ వస్తున్నారు 9 సంవత్సరాల నుంచి. అంటే దాని అర్థం ఏంటి? 9 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు అంటే అంతకుముందు 3.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కూటమిలో కూడా నువ్వు ప్రధాన భూమిక వహించావు అనేది అందరూ అనుకున్నది నిజమనే కదా ఇక్కడ. అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అతను చెప్పకనే జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని దీంట్లో ఇరికించాడైతే నేను భావిస్తాను. ఒకటి మాత్రం వాస్తవం, అతను ఏదైతే తెలుగుదేశం పార్టీ గురించి అన్నాడో 2024 జూన్ 4వ తారీఖు నాటికి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కనుమరుగవుతుంది అనేది నాకు తెలిసినంత వరకు 2026 జనవరి నాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అయితే నేను భావిస్తున్నాను. సార్ మధుసూదన్ రెడ్డి గారు, మరి ఈ తరుణంలో విజయసాయిరెడ్డి గారు అంటే రాజ్యసభ సభ్యులు బలం ఉన్నందునే జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో కాస్త కూస్త గౌరవం ఉంది. మరి వీళ్ళంతా వెళ్ళిపోతున్న ఈ నేపథ్యంలో భాగంగా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి, అంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి అమలు చేస్తున్నారని ఒక వాదన, లేదు ఇది జగన్మోహన్ రెడ్డి ట్రాపు, లేదా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇందాక సార్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి, భారతిరెడ్డి గారి అనుమతితోనే విజయసాయిరెడ్డి ఇంత సాహసం చేశాడు, ఇది ప్లాన్ బి అమలు చేస్తున్నాడు, ఆయన ట్రాప్లో పడద్దండి అని ఒక వాదన జరుగుతూ ఉంది. మరి ఏమంటారు సార్ మీరు? 100% జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా విజయసాయిరెడ్డి ఈ జగన్నాటక దానికి ఏం దారిదీల మొత్తం చెప్పే చేస్తారు వీళ్ళందరూ కూడా. అయోధ్య రామిరెడ్డి గారు రాంకీ సంస్థ నిన్న దావూస్లో తెలంగాణలో 5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. తెలంగాణలో 5,000 కోట్లు పెట్టాడు. ఇది దావూసు పర్యటనలో మేము ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేస్తామని నిన్న రేవంత్ రెడ్డి గారు అగ్రిమెంటు చేసుకున్న దావూస్లో 1,78,650 కోట్లలో అయోధ్య రామిరెడ్డి యొక్క పెట్టుబడి 5,000 కోట్ల రూపాయలు కూడా ఉంది. మెగా కృష్ణారెడ్డి పెట్టుబడి కూడా 15,000 కోట్ల రూపాయలు ఉంది. వీళ్ళు స్వచ్ఛమైన సీమాంధ్ర నేల బిడ్డలైతే, శ్రీమాంధ్ర అభివృద్ధి ఆకాంక్ష కోరుకునే వాళ్ళైతే ఆ 15,000 కోట్లు అడుగు పెట్టొచ్చు, ఈ 5,000 కోట్లు కూడా సీమాంధ్ర నేల మీద అయోధ్య రామిరెడ్డి పెట్టొచ్చు. నిన్న వచ్చిందిగా టాప్ 20 కంపెనీలు రేవంత్ రెడ్డి ప్రకటించినప్పుడు ర్యాంకీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తాము అని చెప్పి పెట్టారుగా. అంటే ఒక్కసారి బాగా అర్థం చేసుకోండి, మొత్తం ఓల్ అండ్ సోల్గా భారతీయ జనతా పార్టీలోకి వీళ్ళందరినీ ఒక్కొక్కరిని పంపిస్తారు. చూడండి, ఇప్పుడు మొన్న వాళ్ళ అధికార ప్రతినిధి గూడూరు ఆయన పోయినా కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో కానీ మనం కానీ సఖ్యతగా కానీ లేకుండా ఉంటే, వాళ్ళు చెప్పినట్టు మనం వినకుండా ఉండనట్లయితే మనకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీతో కొట్లాడదాం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో అలాయి బలాయి చేసుకుందాం. నిన్న అమిత్ షా మీటింగ్ జరిగినప్పుడు కూడా బీజేపీ పార్టీలో ఉన్న కొంతమంది మినిట్ టు మినిట్ జగన్మోహన్ రెడ్డికి షేర్ చేశారు. ఆడ అమిత్ షా ఏమేమి ఇంటర్నల్గా మాట్లాడింది ఆ మ్యాటర్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఏమేమి ఎవరెవరు ఏం మాట్లాడారు, ఎవరెవరు ఏమేమి కంప్లైంట్లు ఇచ్చారు, ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయింది. ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఆడుతున్న జగన్నాటకం అని మాత్రం నేను చెప్పగలను. అందువల్ల రెండో పాయింట్ ఏంటంటే, మరోవైపు ఏంటంటే ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి. ఈ ఈడీ సిబిఐ కేసులు 11 ఏళ్ళు దాటిపోయి ఉన్నాయి. వీళ్ళందరూ అనుకుంటున్నారు రేపు అనేది ఒకటనేది ఉంటుంది. రేపు ఉగాది పునాది రాయి అయిపోతున్నాడు ఒక తెలుగోడు. సుభాష్ సేన జగన్మోహన్ రెడ్డి కేసుని మీద ధర్నా చేస్తున్నారు రామ్లీలా మైదానంలో. భారతదేశంలో ఉన్న ప్రతి లా స్టూడెంట్ ఢిల్లీకి వస్తున్నాడు. వచ్చి
దేశ ప్రధాని అడగరు, హోమ్ మినిస్టర్ని అడగరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని. ఇప్పటి వరకు అసెంబ్లీ ముట్టడి చూశారు, పార్లమెంటు ముట్టడి చూశారు, సుప్రీంకోర్టుని మొట్టమొదటిసారి ముట్టడి చేయబోతుంది సుభాష్ సేన. కాబట్టి లా చదువుకున్న విద్యార్థులందరూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అడగబోతున్నారు, ఈ కేసులు జడ్జిమెంట్ ఎప్పుడు ఇస్తావు? సుప్రీంకోర్టులో స్పెషల్ కోర్టు పెట్టి 43,500 కోట్ల రూపాయల అవినీతి చేసినాడు అని చెప్పి తండ్రి అధికారాన్ని 11 సంవత్సరాల క్రితమే అబిడిబిట్టేస్తే ఇప్పటి వరకు ఈకపోతే వాళ్ళు అంటున్న పాయింట్ ఏంటంటే, ఒక రాష్ట్ర బడ్జెట్ అంతా హౌసింగ్ ప్రాజెక్టులు కట్టొచ్చు, నేషనల్ హైవేలు పోయొచ్చు, గురుకుల స్కూళ్ళు పెట్టొచ్చు, సైనిక స్కూళ్ళు పెట్టొచ్చు, స్టీల్ ప్లాంట్లు కట్టుకోవచ్చు. కాబట్టి దీని మీద జడ్జిమెంట్ ఎందుకు ఈడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? దీన్ని ఆపతున్నది ఎవరు? తప్పు చేసిండ్రా లేరా? ఈ మిడతల దండు మొత్తం దేశ సంపదను లూటీ చేసిందా లేదా అనే పాయింట్లో రామలీలా మైదానంలో ఎంతమంది, ఇప్పుడు ఈ దేశానికి స్వతంత్రం రావడానికి 3,50,000 మంది సమితులైతే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. కాబట్టి ఈ దోచిన సంపదని ఈ 18 కంపెనీలు, దొంగ కంపెనీలు సృష్టించినోడే ఈడు. ఓకే. ఈ వేణుంబాకం విజయ కసాయి రెడ్డి, ఈ సారాయి రెడ్డి సారాయి వ్యాపారం చేపించింది ఈడే. అందువల్ల ఢిల్లీలో లిక్కర్ కేసులు ఎవడుండు? అప్రూవర్గా మార్చడం అంటే ఏంది? తప్పు చేసినానని ఒప్పుకోవటం ఒకవైపు. ఇక్కడ సీమాంధ్ర నేల మీద మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే కిల్ చేసింది ఎవరు? బ్రహ్మణి ఇండస్ట్రీసు 10,670 ఎకరాలు, 1 ఎకరా 1,850 రూపాయలు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎయిర్ డ్రోమ్ అని పెట్టి 3,115 ఎకరాలు ఎయిర్ డ్రోము, ఓవరాల్గా కలుపుకో 13,785 ఎకరాల 64 సెంట్లు ఆ రోజు ఈడే డిపిఆర్ తయారు చేసింది. కాబట్టి ఈ కుంభకోణం ఒకటి ఉంది. తర్వాత భారతీయ సిమెంట్కి కేటాయించిన గనులు కుంభకోణం ఒకటి ఉంది. ఆ గనుల ద్వారా కొట్టేసిన డబ్బే ఉత్త గనుల ద్వారా 2,050 ఎకరాల ద్వారా జాతి సంపద కొల్లగొట్టింది 6,800 కోట్లు. భారతీయ సిమెంటు అంతకుముందు రఘురామ సిమెంట్గా ఉన్నది. తర్వాత సిసిఐ అనే ఇంకో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఈ అన్ని కేసులు తరుముకుంటా వస్తుంటాయి. ఒకవైపు కృష్ణరాజు ఎంబడబడి ఉన్నాడు, కాబట్టి RRR ఎంబడబడి ఉన్నాడు, ఆ కేసుల మీద కొట్లాడుతున్నాడు. ఈ అన్నీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి కేసులు వీళ్ళని కాపాడుతుండేది అమిత్ షా దేశ ప్రధాని తెలుగోళ్ళు భావిస్తున్నారు. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అమిత్ షాకి అదే ఇచ్చారు. మనల్ని నమ్మాలంటే జగన్మోహన్ రెడ్డి కేసుల మీద తీర్పు ఇవ్వకపోతే మనల్ని ఆంధ్రప్రదేశ్లో నమ్మరు. తెలుగుదేశం పార్టీ ఉండబట్టి ఆ 4 సీట్లు మనకు వచ్చినాయి అయ్యా, మీరు దయచేసి దాని మీద జడ్జిమెంట్ ఇప్పిమని దేశాన్ని కాపాడుతున్నటువంటి అమిత్ షాకే భారతీయ జనతా పార్టీ నాయకులే రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళ ఎమ్మెల్యేలే. కాబట్టి వీళ్ళు అమిత్ షా గారు, దేశ ప్రధాని గారు ఎందుకంటున్నంటే సుప్రీం పవర్ ఉంటుంది సుప్రీంకోర్టుకి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవడబ్బా సొత్తు కాదు, సుప్రీం పవర్ ఉంది కాన్స్టిట్యూషన్కి. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం దేశ అత్యున్నత న్యాయస్థానం జడ్జి గారు ఇరుక్కుంటుండో జగన్మోహన్ రెడ్డి కేసులో. దేశ అత్యున్నత న్యాయస్థానం జడ్జి గారిని ఇప్పుడు కార్నర్ చేసేశారు. అప్పుడు జడ్జిమెంట్ ఇస్తారా ఈడ? ఇప్పుడు అయోధ్య రాముడి కేసు జడ్జిమెంట్ వచ్చిందిగా, ఈడు కేసు ఎందుకు జడ్జిమెంట్ ఎవరు అంటే దొంగలు గుమ్మడికాయల దొంగలు ఊరంటే భుజాలు తోడుకున్నట్టు అసలు దొంగలందరినీ సుభాష్ సేన ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ వాళ్ళు బయట పెట్టబోతారు. ఓకే సార్ అంగమరావు గారు, మరి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ముంచుకొస్తున్నాయి, తరుముకొస్తున్నాయి. అటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారే పార్టీలో నుంచి నువ్వు వెళ్ళిపో, న్యూట్రల్ అయిపో, ఎందుకంటే మా ఆస్తుల చిట్ట, మా భాగవతము, మాకు 3 తరాలతో, అంటే విజయసాయిరెడ్డి గారికి 3 తరాలతో వ్యక్తిగత అనుబంధము, వ్యాపారాల అనుబంధము, రాజకీయ అనుబంధము, మొత్తం అన్నీ వాళ్ళ చిట్ట అంతా ఒక రకంగా విజయసాయిరెడ్డి గారి చేతిలోనే ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపో. గతంలో 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఏ విధంగా అయితే కేంద్ర పెద్దలతో లాబింగ్ చేశావో, 2019 ఎలక్షన్లోకి ఏ విధంగా అయితే మమ్మల్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టావు, అదేవిధంగా నీకు ఆ బాధ్యత అప్పగిస్తున్నాను. ఒక రకంగా చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవు, లోకేష్తో విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ చిరకాల మిత్రుడు. మరి ఆ స్నేహం అనేది ఇప్పటికీ ఎవరికి తెలియని అంశం. ఇద్దరు క్లాస్మేట్స్ కదా, అంటే ఎవరికి తెలియని అంశం సార్.
ఇటువంటి తరుణంలో ఈ నేపథ్యంలో అసలు ఇది ఎంతవరకు దారి తీస్తుందంటే ఏం చెప్తారు? 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలి వానకు చచ్చిందంట. వాడు పోతా మునిగిపోతా అందరినీ పేర్లు చెప్పిపోతాడు. వాడు అబద్ధాలకు ప్యాంటు షర్ట్ వేస్తే వాడే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకి అన్నిటి కూడా ఇతని దగ్గర ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు సుప్రీం న్యాయస్థానానికి సంబంధించి అత్యున్నత న్యాయమూర్తి అన్నాడు, అన్ని నేరాల కంటే ఆర్థిక నేరాలు చాలా చెడ్డవి, వీళ్ళను క్షమించకూడదు, దేశ భద్రతకి పెను ప్రమాదం అని చెప్పని చెప్పడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి సత్వరం దీన్ని విచారణ చేసి దోషులను శిక్షించాలని చెప్పి నిజంగా శిక్షిస్తారేమని చెప్పని అందరూ ఆశపడ్డారు. ఇప్పుడు మధు చెప్పినట్టు దానికి ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రతి వాళ్ళలో కూడా అనుమానం రేకెత్తుతూ ఉంది. దాంట్లో కావాలని అంటే డిశ్చార్జీ పిటిషన్లని వేస్తూ కాలయాపన చేస్తున్నారు. దానికి సంబంధించినంత వరకు త్వరితగతిన న్యాయం జరగలేదనేది అందరి భావన. దానికి ఇప్పుడు అతను చెప్పింది కొంత ఊతం కూడా ఇస్తున్నట్టు ఉంది. ఎందుకంటే అతను తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడా అని చూసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే చెబుతున్నారు. ఈ ప్రభుత్వం చెప్పే పని లేకుండానే వాళ్ళు ఏం చేశారో వాళ్ళ తప్పులు వాళ్ళే చెబుతూ ఉన్నారు. నిస్సందేహంగా అందుట్లో అనుమానమే లేదు. ఇప్పుడు అలా వాళ్ళ తప్పులను వాళ్ళే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి రూపేణా వాళ్ళు అతి తెలివిగా ప్రయోగించి విజయసాయిరెడ్డిని పంపిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ మెడకే చుట్టుకునే పరిస్థితి కనపడతా ఉంది ఇది. ఎందుకంటే ఇతని పరిపాలన ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. ఆర్థిక నేరాలే చేశారే తప్ప మిగిలిన విషయాల్లో వీళ్ళ పరిపాలన ఏ విధంగా చేశారు, వీళ్ళు అంతకుముందు వీళ్ళు ఎలా ఉన్నారు అనేది వాళ్ళకి తెలియదు. సరే, శత్రువు మిత్రుడు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో విభేదించారు కాబట్టి వాళ్ళు కొంత సానుకూలత వ్యక్తం చేశారు, వాళ్ళకి సహాయం చేసిన మాట కూడా వాస్తవమే. కానీ 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర పరిపాలన చూసిన తర్వాత పీపీఎల్ రద్దులో దేశ విదేశాల్లో భారతదేశం పరువు తీసిన తర్వాత అతను ఇష్టారాజ్యంగా చేసుకున్న తర్వాత దానికి వాళ్ళు చూసి చూడనట్టుగా వదిలేసిన కారణంతో ఆ ప్రభావం దేశవ్యాప్తంగా వాళ్ళ మీద పడిందన్న విషయం ఇప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాల. ఎందుకంటే 278 స్థానాల నుంచి 303 స్థానాలకు వచ్చారు కదా. ఇప్పుడు 240 స్థానాలకు పడిపోయారు, 63 స్థానాలు కోల్పోయారు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి తోటి సాన్నిహిత్యం అనేది నిస్సందేహంగా చాలామంది కూడా గుర్తించడం కూడా జరిగింది. అయితే సార్ ఇక్కడ విజయసాయి రెడ్డి గారిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కారులో నుంచి దింపేశారు. అదును చూసుకొని, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నాటు భాషలో గుంట నక్కలాగా కాచుకొని సరైన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి బాహుబలి సినిమాలోగా కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి కూడా ఒక వాదన నడుస్తూ ఉంది. అతనికి వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించింది అణువణువు ఇతనికి తెలుసు, ఏం జరిగిందో ఇతనికి తెలుసు. అంత ధైర్యం చేసే అంత ధైర్యవంతుడు కాదు, అంత తెగింపు ఇతని దగ్గర ఉందని అయితే నేను భావించట్లేదు. ఈరోజు కూడా మీరు చూడండి, ఇంతకుముందు వాళ్ళ పార్టీలోంచి బయటికి వెళ్ళిన వాళ్ళ మీద ఆ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఏ విధంగా మాట్లాడారు. మరి ఇతను ఈరోజు రాజీనామా చేస్తున్నాను, బయటికి వెళ్తున్నాను అంటే అతను విమర్శిస్తే ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎందుకని మాట్లాడట్లేదు? అంటే ఆల్రెడీ కార్యకర్తలకి అంత రిపోర్ట్ వెళ్ళిపోయింది కాబట్టి నేను అనేది ఏంటంటే, మామూలుగా ఒక కంపెనీని క్లోజ్ చేయాలంటే ఏం చేస్తారు? ముందు నష్టాల్లో ఉన్నాయని చెప్పి అంటారు, తర్వాత జీతబత్యాలు ఎవరు, లాకౌట్ ప్రకటిస్తారు, ఆ తర్వాత చేతులెత్తేస్తారు, కంపెనీని మూతేస్తారు. ఇదే కదా జరిగేది. ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. మీరు చూడండి కావాలంటే. రాజకీయ నాయకులంటే రాజకీయం కోసం రాజకీయ పార్టీ పెట్టి, అధికారం కోసం పార్టీ పెట్టి అది వేరు. ఆర్థిక నేరాల నుంచి కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు పార్టీ పెట్టారు, వాళ్ళు అనుకున్నది సాధించారు. కానీ నిలుపుకోవడం ఎలాగో వాళ్ళ తెలియదు, రాజకీయ నాయకులు కాదు కాబట్టి. అది కూడా చెబుతున్నాను. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా, రాజకీయ పరిజ్ఞానం ఉన్నా కూడా 151 స్థానాలు వచ్చిన తర్వాత ఇట్టి పరిస్థితుల్లో కూడా అధికారం వాళ్ళ చేతులు మారదు. వాళ్ళకి రాజకీయం తెలియదు కాబట్టి, రాజకీయంగా ఎలా ఉండాలో తెలియదు కాబట్టి, వాళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి, అడ్డుపడిన వాళ్ళని తొలగించుకోవడానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి, దానికి ఇతను ప్రధాన సూత్రధారుడు కాబట్టి, వాళ్ళిద్దరూ కలిసి ఆడిన నాటకమే కాబట్టి ఇదంతా ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ఈరోజు అమరావతి ప్రాంతం తీసుకున్నా, అమరావతి అనేది ఓ బ్రహ్మరావతి అన్నారు, కమరావతి అన్నారు, నానా రకాలుగా యాగి చేశారు. ఆ మహిళా తల్లుల మీద శ్మశానం అన్నారు, అడవి అన్నారు. ఇప్పుడు దాని మీద నానా యాగి చేశారు. ఆ మహిళల మీద, ఆ రైతుల మీద ఎన్నో అభియోగాలు మోపారు. ఇప్పటికీ వాళ్ళు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇది మాది, మా 5 కోట్ల మంది ప్రజల కోసం వాళ్ళు త్యాగం చేశారు. వాళ్ళు ఇచ్చిన 33,543 ఎకరాల భూమి
ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడతా ఉందని చెప్పి నమ్మారు కాబట్టి నీకున్నటువంటి 151 స్థానాల్లో అమరావతి అనే 5 అంకెను తీసేసి ముందొకటి చివరొకటి అట్టు పెట్టారు. ఇది గమనించుకోవాలి కదా. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు మానస ట్రస్ట్ కావచ్చు, లేకపోతే కాకినాడకు సంబంధించిన విషయం కావచ్చు, విశాఖపట్నం ఉదంతం కావచ్చు, దీంట్లో ప్రధాన సూత్రధారి అన్ని కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సంబంధాలకి అన్ని ఈ జగన్మోహన్ రెడ్డికి అన్ని దగ్గరుండి నడిపించింది విజయసాయి రెడ్డే కదా. చాలామంది ఏమంటున్నారు, అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం పెరిగింది కాబట్టి మనస్తాపంతో బయటికి వెళ్ళారు, లేకపోతే సుబ్బారెడ్డికి అక్కడ పార్లమెంటరీ పార్టీ నాయకత్వం ఇచ్చారు కాబట్టి బయటికి వెళ్ళాడు అనుకుంటున్నారు. అవన్నీ అవాస్తవాలు. వాళ్ళంతా ఒకటే. ఎట్టి పరిస్థితుల్లో కూడా అయితే నిజాలు కావు. ఏదేమైనా సరే ఇప్పుడున్న జరుగుతున్నాయన్నీ కూడా ఒక్కోటి వాళ్ళ మీదకి వచ్చి పడతా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క అంశాల్లో వాళ్ళందరూ ఇరుక్కుపోయారు కాబట్టి ఒక అంశం కాదు, 2 అంశాలు కాదు. నాకు తెలిసినంత వరకు అవన్నీ విచారణ చేసి శిక్షలు అంటూ పడితే వీళ్ళకి 3 జన్మలు కూడా సరిపోదు. అన్ని శిక్షలు పడతాయి వీళ్ళకి. కాబట్టి విజయసాయిరెడ్డి ఏదో సత్ప్రవర్తనలో వచ్చాడు, లేకపోతే పరివర్తనతో వచ్చాడు, లేదంటే పశ్చాత్తాపంతో వచ్చాడు, ఇవన్నీ కూడా పనికిమాలిన ఆలోచనలు అయితే నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.